అందరికీ వందనములండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహోని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడును. మోషే గుడారం అమర్చబోయినప్పుడు, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపమైన గుడారమందు సేవ చేయుదురు. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా, వారు నా నిబంధనలు నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మశాస్త్ర విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసెదను. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థుడికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యముగటకు సిద్ధంగా ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం యేసయ్య, వాక్యం మా హృదయంలో ఫలించడానికి సాయం చేయ ప్రభా. యేసునయ్య ప్రభా తండ్రి, యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.